ఈరోజు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్గా కర్నూలు నగరంలోని కూడా కార్యాలయం నందు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, అభిమానుల మధ్య జిల్లా జాయింట్ కలెక్టర్ వైఎస్ చైర్మన్ బి నవ్య ఐఏఎస్ సమక్షంలో పదవి బాధ్యతలను సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ తనపై నమ్మకంతో రెండవసారి కూడా చైర్మన్గా అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నాపై నమ్మకంతో ఇచ్చిన పదవిని సక్రమంగా చేపట్టి వారు నాపై ఇచ్చిన నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిర్వహిస్తానని తెలిపారు. అనంతరం చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఆయన కూడా చైర్మన్గా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో, వారి సూచనల మేరకు, గైడెన్స్ మేరకు కుడాలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. కుడా పరిధిలో కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లా ఒక శ్రీశైలం మండలం తప్ప జ్యూరిస్డిక్షన్ ఉంది. వెస్ట్ బై కర్నూలు జిల్లానంతా కూడా డెవలప్ చేసే విధంగా మనం చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి తరఫున ఈరోజు నాకు కూడా చైర్మన్గా బాధ్యతలు రెండోసారి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నాకు ఉపజెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎటువంటి పరిస్థితుల్లో కర్నూలు పరిధి జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు నంద్యాల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థను అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోయేదని నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడక్కడ కొంతమంది తెలియక నాన్ లేఅవుట్స్ ఎక్కువ వేసాట నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మీరు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే నాన్ లేఅవుట్ చేసి ప్రభుత్వానికి గండి కొట్టొద్దండి. ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఉద్దేశంతో ఈరోజు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా మీద నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే నాకు పదవి ఇచ్చాడో ఆ పదవిని దుర్యోగం చేయకుండా 100% కరెక్ట్గా తీర్చిదిద్దని నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా తెలియకుండా పొరపాటు జరిగి ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఒక 10 రోజులు టైం తీసుకొని కూడా తీసుకొచ్చి మీరు సొంతంగా ఉన్నటువంటి లేఅవుట్ చేసుకోండి. ఎక్కడ కూడా అప్రతిష్టపాలు కాకుండా మీరు మంచి లేఅవుట్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా లేఅవుట్ చేసిన స్థలాలు అమ్మి వాళ్ళకు న్యాయం చేయండి. అక్కడక్కడ కొన్ని జాగాలలో అదేవిధంగా అందరి పూర్వభాగములు అక్కడక్కడ కొన్ని జరిగినట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా కొన్ని పేపర్లు కూడా వచ్చినాయి. నేను అన్నిటి కూడా అరికట్టేదానికి మా యొక్క వైస్ చైర్మన్ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఇద్దరం కూడా కలిసి దీన్ని విచారించి పగటిబందిగా దీన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రెండోసారి నాకు ఈ పదవి బాధ్యతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 years మొట్టమొదటిసారి కూడా ప్రారంభించినప్పుడు నేను మొదటి చైర్మన్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ నాకు చెప్పినందుకు నేను 100% న్యాయం చేస్తాను. చంద్రబాబు నాయుడికి ఎటువంటి పరిస్థితుల్లో తలూపులు తెచ్చే విధంగా లేకుండా కారం తిప్పుకొని చెయ్యి ఏదైనా సరే ధైర్యంగా ముందుకు పోతూ మా నాయకులు, మంత్రులు, మా 3 మంత్రులు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు అందరూ ఇది తీసుకొని మా యొక్క సంబంధిత 12 ఎమ్మెల్యేలు అందరూ 2 ఎంపీలను అందరూ కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి, కంబైన్డ్ జిల్లా అభివృద్ధి చేసేదానికి సర్వశక్తులు పోరాడతాను. ఎందుకంటే దీని నుంచి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో బంటే తెచ్చే మేము ఇక్కడ ఏ అప్రతిష్ట రాకూడదు, తెలుగుదేశం పార్టీ చెడ్డ పేరు రాకుండా నన్ను కూర్చోబెట్టేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడికి పూర్త కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వయసునికి నాకు కూడా చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా డూండి రాకేష్కు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చాడు. వయసులకు ప్రత్యేకంగా స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు నేను ప్రత్యేకం కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వయసులకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక పాత్ర వహించారు వయసులంతా. ఎప్పుడూ బయటికి రానటువంటి వయసులు ఈసారి ఎన్నికల్లో బయటకు వచ్చి జై కొట్టారు, జెండా పట్టారు. చంద్రబాబు 100% 99% అందరూ కూడా ఓటు వేసి గెలిపించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి ఆర్యవైశ్య సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇదే పట్టుదలతో రేపటి నుంచే ఎక్కడెక్కడ నాన్ లేఅవుట్స్ ఉన్నాయో ఎక్కడిదెక్కడ ప్రభుత్వాన్ని గండి